పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎన్ని అక్రమాలైనా చేయొచ్చునని అనుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా అధికారం ఉండగానే అడ్డగోలుగా సంపాదించాలని నానా గడ్డి గరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలే కాదు, సొంత పార్టీ వారు ప్రశ్నించినా సరే వారిని కూడా వేధిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్య ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితులు లేకుండా పోయాయి. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వ్యవహార శైలి. ఇది ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గం. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు. ఆయన చేతుల్లో ఓడిపోయిన కూటమి పార్టీల అభ్యర్థి టీడీపీ నేత గూడూరు ఎరిక్సన్ బాబు ప్రస్తుతం ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఇక మనల్ని అడ్డుకునేది ఎవరురా అనుకుంటూ ఈయన రెచ్చిపోతున్నారు. అక్రమ ఇసుక రవాణా దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారి దగ్గర నుంచి కప్పం కట్టించుకుంటున్నారు. లేదంటే ఇసుక ఇంటికి చేరదు, మంచినీళ్లు సరఫరా కావు. వినియోగదారులు సొంత పార్టీ వాళ్ళైనా సరే ఎవరినీ వదలకుండా టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు దందాలు చేస్తున్నట్టు పచ్చ నేతలే పబ్లిక్గా చెప్పుకుంటున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ తన నియోజకవర్గంలో 6 మండలాలకు తన మనుషులను ఇన్ఛార్జీలుగా నియమించుకున్నారట. వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతూ 2 చేతులు ఆర్జిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నేతలే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత మన్నె రవీంద్రను కూడా దూరంగా పెట్టి తన అక్రమాలకు అడ్డం రావద్దని చెప్పారట. దాంతో ఈయనపై చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. పైనుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ మధ్యనే నియోజకవర్గంలోని 6 మండలాల టీడీపీ నేతలు వాహనాల ర్యాలీ చేశారు. అధిష్టానం దగ్గరకు వెళ్లారు. ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు చేతుల నుంచి పార్టీని కాపాడాలని ముఖాముఖి కోరారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదని చెప్పుకుంటున్నారు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని సొంత పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. దీనిపై ఎవరూ ఏం మాట్లాడకపోవడంతో ఈ మధ్యనే ఒక కార్యకర్త ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఏం బీకడానికి మీరు ఉన్నది, కష్టపడ్డాడు మీకు తెలియదా అన్న? అమ్ముకునే రాజకీయం వద్దన్నాడా? మీ ఇష్టం వచ్చిన అయితే వెళ్ళిపోయి నుంచే అవసరం లేదు మాకు. 4 సార్లు నీ దగ్గరకు వచ్చా, నువ్వు కనీసం మాట్లాడదామంటే ఏం మాట్లాడుతావు? ఎట్లా రాజకీయం చేస్తున్నావు? ఎన్నాళ్ళు ఓపిక పట్టాం, పిల్లలమని ఓపిక పట్టాం, ఎంతమంది రాజకీయం చేస్తున్నావు? నువ్వు రాజకీయం చూస్తాను నేను కూడా. ఇది సంగతి. అధికార మదం తలకెక్కిన కూటమి పార్టీల నేతల అడ్డగోలు వ్యవహారాలకు, అన్యాయాలకు సామాన్యులందరూ బలిపశువులుగా మారిపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు అమలు కావడం లేదు. మేనిఫెస్టో హామీలను బంగాళాఖాతంలో కలిపేశారు. సాయం చేయండి, ఆదుకోండని అడిగితే అధికార కూటమి పార్టీల నేతలు పట్టించుకోవడం లేదు. అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మద్దతు పలుకుతున్న రౌడీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని చెలరేగిపోతున్నారు.